sake, when I'm hearing the message, I will diligently write everything. నేను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నానో, దైవజనులు చెబుతూ ఉంటే నేను శ్రద్ధగా ఆ యొక్క వాక్యపు లేఖనాలని నేను రాసుకుంటూ ఉంటాను. And one pastor told me, you quote the scripture, by his stripes I am healed, which is found in Isaiah 53. నేను అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక సేవకుడు అన్నాడు, నువ్వు ఈ యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ పలుకమ్మా, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉందని చెప్పమన్నాడు. My entire body was full of rashes, sir. నా యొక్క ఒళ్ళంతా కూడా ఈ యొక్క ఎలర్జీ ద్వారా ఆ యొక్క rashes వచ్చి ఉన్నాయి. You know, and it used to be so itching. ఆ యొక్క rashes వచ్చి ఆ యొక్క ఎలర్జీ ద్వారా అనేకమైన గోకుడు పుడుతూ ఉండేది. When I was pregnant, I became allergic to my own child. ఆ యొక్క దురద వచ్చేది. నేను ఎప్పుడైతే గర్భవతిగా ఉన్నానో ఆ యొక్క స్కిన్ ఎలర్జీ ద్వారా నా కుమారునికి ఎలర్జీ వచ్చింది. No, because of the pregnancy I became allergic to the pregnancy. I got rashes. చూడండి, ఆ యొక్క ఎలర్జీ ద్వారా నేను గర్భవతిగా ఉన్నాను కాబట్టి నా యొక్క కుమారు గర్భిణిలో ఉన్న కుమారునికి కూడా ఆ యొక్క బాధ కలిగింది. And so I used to, the skin used to be very itchy and I used to, scratch. చూడండి, ఆ యొక్క ఒళ్ళంతా కూడా దురద పెడుతూ నేను ఆ యొక్క ఒళ్ళనంతా కూడా గోకుదాని. The doctors refused to give me medicine. ఆ యొక్క డాక్టర్లు, వైద్యులు నాకు ఆ యొక్క మెడిసిన్ ఇవ్వడానికి, వైద్యం చేయడానికి బాధపడ్డారు. 5 months pregnant. 5 నెలల గర్భవతిని. I was not able to sleep. నేను నిద్రపోవట్లేదు, విశ్రాంతి పొందుకోవట్లేదు. I want to tell you, I used to take the knife also and then without my knowledge I used to take the knife and scratch myself. నాకు తెలియకుండానే ఆ యొక్క దురదలో నేను కత్తిని తీసుకొని కూడా నా యొక్క ఒళ్ళుని గోక్కునేదాన్ని. There I went through so much of problems and trials in my life. నా జీవితంలో కఠినమైనటువంటి బాధలు, శ్రమల గుండా నేను వెళ్ళి ఉన్నాను. At that time I realized no doctor, no medicine, but the blood of the Lord Jesus Christ will save me. ఆ సమయంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఏ వైద్యులు కూడా నాకు స్వస్థత ఇవ్వలేరు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు పొందిన జబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుందని నేను తీర్మానం చేసుకున్నాను. At that time what the pastor told me, you tell sister, by his stripes I am healed. Oh, the whole night I will tell, by your stripes I am healed. Victory in the blood of Jesus. I want to tell you, dear sisters, if you are going through any uterus problem, if you are going through any abortions, if you are going through anything, I tell you, the blood of the Lord Jesus Christ will heal you, and God will give double portion of his anointing, and every plan of the devil against your family will be defeated. And like God gave me my child, Hallelujah. God will give you the child. Amen. ఈ వాక్యాన్ని వింటున్న వారు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, మీరు ఎలాంటి పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నారేమో, గర్భ సంచి ప్రాబ్లమ్స్ మీకు ఉండవచ్చును, లేక అనారోగ్యంతో మీరు బాధపడుతూ ఉన్నారేమో, కానీ నేను రాత్రంతయు యేసు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. యేసు రక్తమే జయమని నేను పలికినప్పుడు దేవుడు నాకు విజయాన్ని ఇచ్చినట్లుగా మీరు కూడా ఆ రీతిగా పలికినట్లయితే దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో విజయాన్ని ఇస్తాడు. Hallelujah. Hallelujah. I didn't take any medicines. నేను ఎలాంటి యొక్క ఔషధాన్ని నేను తీసుకోలేదు. My testimony is a long testimony. చూడండి, నా యొక్క సాక్ష్యాన్ని నేను చెప్పాలంటే నా సాక్ష్యము చాలా పెద్దదిగా ఉన్నది. But the blood of Lord Jesus saved my life and saved my baby's life. కానీ యేసు రక్తము, యేసయ్య రక్తము, యేసు నన్నును నా యొక్క బిడ్డను రక్షించి ఉన్నాడు. Today my son is alive and he is 10 years old and his name is Joshua. ఈ దినము నా కుమారుడు సజీవంగా ఉన్నాడు. ఆయన 10 సంవత్సరాల వయసు కలిగిన నా కుమారుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. Amen. Amen. Don't have fear. I want to come to the next point. నేను మరో అంశంలోనికి వస్తున్నాను, మరో పాయింట్ లోకి. మీరు భయపడవద్దు. Fear blocks faith. చూడండి, ఈ లోక భయము దేవుని మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని విరగొడుతూ ఉంది. Listen to me very carefully. Point by point I'm going. If you read the Bible and if you live right, you will not fear the world, but you will fear God. హల్లెలూయా. మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుతూ వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే ఈ లోకానికి మీరు భయపడరు, కానీ జీవము కలిగిన యేసయ్యకు మీరు భయపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. You don't have to look at any man because he's going to come and catch your throat because of debts. చూడండి, మీకు కలిగి ఉన్న మీ అప్పులను బట్టి ఎవరో వచ్చి, మనుషులు వచ్చి మీ పీకను పట్టుకొని మిమ్మల్ని చంపేస్తారని మీరు భయపడాల్సిన అవసరం లేదు. Every mountain will be brought down. మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పర్వతము మీ కొరకు కరిగిపోతుంది. There was a man from 13 years of age, he was drinking.
నాకు 13 years. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన 13-21 సంవత్సరం నుండి ఆయన మధ్యంలో సేవిస్తూ ఉన్నాడు. He came to our prayer meeting. ఒక దిన ఆయన మన యొక్క ప్రార్థన కూటానికి వచ్చి He ఉన్నాడు. started attending the prayer meeting. మన యొక్క కూటాల్ని ఆయన క్రమముగా అటెండ్ అవుతూ One వస్తున్నాడు. day his wife came and said, my husband will never change. ఒక దినాన తన యొక్క భార్య వచ్చి నాతో అన్నది, అమ్మగారు మా యొక్క భర్త గారు అసలు మారరండి. For many years I am seeing him, sister. I don't want to live with him. You separate us. అనేక దినముల నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఆయన మారట్లేదు అమ్మగారు, దయచేసి మీరు మమ్మల్ని విడదీయండి, మాకు విడాకులు కలిగి So చేయండి I అన్నది. told her, if you believe the Bible says nothing is too difficult for me. హల్లెలూయా. నీవు వాక్యాన్ని నమ్మినట్లయితే, దేవుని నమ్మినట్లయితే, దేవుని యొక్క వాక్యమునకు అసాధ్యమైంది ఏది లేదని నేను చెప్పి ఉన్నాను. Because the Bible says, God is telling, is there anything too hard for me? దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? You know a miracle happened, dear people. చూడండి, గమనించండి, వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. That was the last day that man had alcohol. చప్పట్లు ఆ కొట్టండి. దినమే చివరి దినము ఆ వ్యక్తి మద్యాన్ని సేవించడము. After 3 months I met husband and wife. The wife was so happy. She said, sister, that day, sister, my husband left. Till today he is not drinking. 3 నెలల తర్వాత నేను వారి యొక్క గృహాన్ని దర్శించి ఉన్నాను. ఆ సహోదరి చెప్పింది, అమ్మగారు మీకు చాలా వందనాలు, ఆ దినమే చివరి దినము మా భర్త గారు మద్యాన్ని సేవించాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మద్యాన్ని త్రాగట్లేదని చెప్పి ఉన్నాడు. This miracle happened in Hyderabad. ఆ యొక్క అద్భుతము ఇక్కడే హైదరాబాద్ లోనే జరిగింది. హల్లెలూయా. Nothing is difficult for God. దేవునికి అసాధ్యమైన విషయం ఏది లేదండి. Don't have the fear of the world. ఈ లోక భయమును మీ జీవితాల్లో మీరు కలిగి You ఉండవద్దు. know what David said? The Lord is my shepherd, and even though I walk through the valley of death, I fear no evil. Hallelujah. దావీదు చెప్పిన మాట మీకు గుర్తుంది కదా, దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, నాకు ఏ భయం లేదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నాకు ఏ భయం లేదు అంటున్నాడు. Okay, people, let me tell you, you think you know why did David say? Because he was a big warrior? ఇది ఎందుకు ఆ మాట చెప్పి ఉన్నాడు? ఆయన గొప్ప యుద్ధ వీరుడనా? Because he was able to fight the enemies? ఆయన గొప్ప యుద్ధశాలి అని ఈ యొక్క శత్రువుల్ని ఓడించువాడేనా? Because he is a mighty warrior. ఆయన గొప్ప యుద్ధ నేర్పరి The అయినాడు. Bible says that he was in the battleground. He fought all the Philistines. ఆయన యుద్ధ భూమిలో ఉండి తనకు విరోధులుగా ఉన్నటువంటి ఫిలిస్తీయుల్ని ఓడించి ఉన్నాడు. Until his own people, his own men said, King, you don't come, we will fight the battle. When he was old also, he was in the battle. ఆయన రాజుగా ఉన్నాడు, వృద్ధుడై ఉన్నాడు, ఆ సమయంలో కూడా యుద్ధ భూమిలో పోరాడుతూ ఉన్నాడు. అయినా తన యుద్ధ సైన్యము చెప్పింది, రాజా నువ్వు వృద్ధునిగా ఉన్నావు, నువ్వు యుద్ధం చేయకు, మేము నీ కొరకు పోరాడతాం అయినను ఆయన వినక ఆయననే పోరాడి ఉన్నాడు. This David only, he fought the Goliath with one single stone. చూడండి, ఈ దావీదే ఆ యొక్క వీరుడైనటువంటి గొలియాతుని ఒక చిన్న రాయితో ఆయనను ఓడించి Why ఉన్నాడు. is he telling, I will fear no evil? ఆయన నేను దుష్టుని చూసి భయపడను, నాకు ఏ భయం లేదని ఎందుకు చెప్తున్నాడు? Because dear church, dear people, my dear friends, the word of God was in his heart. హల్లెలూయా. ఆయన యందు దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పి ఉన్నాడు. Which is the longest chapter in the Bible? Can you tell me? బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అయినటువంటి అధ్యాయం ఏంటి చెప్పగలరా? Yes. Psalm? Yes, Psalm 119. Give hands for both Kalpana and హల్లెలూయా. Sundarraj. కల్పనకి సహోదరునికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119వ కీర్తన. Psalms 119. కీర్తన గ్రంథం 119వ And కీర్తన. Psalms 119 is written by King David. ఈ యొక్క 119వ కీర్తన రాజైన దావీదు మహారాజు ద్వారా రాయబడిన కీర్తన. And you know how many scriptures are there? 176. 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసా? 176 scriptures. David is speaking about the word of God, the word of God, the word of God. In Psalm 119 he is telling, the word is a lamp to my feet and a light to my path. దేవుని యొక్క వాక్యాన్ని 105 చూస్తే verse scripture. ఈ 119వ కీర్తన 105వ వచనంలో 176 వచనాలు కూడా దేవుని యొక్క వాక్యము నా పాదములకు దీపమై ఉంటుందని చెప్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He is so much, he has a passion for the word of God. ఆయన దేవుని యొక్క వాక్యం పట్ల గొప్ప తృష్ణ కలిగి ఉన్నాడు. Friend, I want to tell you something. We will have the passion to read the word of God when we hear the voice of God. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుటకు మనకు ఎప్పుడు ఆశ పడుతూ ఉందంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని మనం విని దేవునిని మనం రుచి చూసినప్పుడే. Hallelujah. హల్లెలూయా. When you hear God talk back to you.
ఎప్పుడైతే మనము దేవుణ్ణి మనల్ని వెళ్ళిపోయామో, when you are reading the Bible, when God speaks to you, మనము తిరిగి దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, we don't have to have any fear. మనకి ఎలాంటి భయం కూడా ఉండదు. You know, when we will not have fear, when our heart is full of the Bible. మనకి ఎప్పుడైతే భయము ఉండదో అప్పుడు దేవుని యొక్క మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటాము. We come to know the character of God. దేవుని యొక్క గుణశీలతని, దేవుని యొక్క వైఖరిని మనం కలిగి ఉండాలి. Even only when the husband and wife they talk together a lot, the husband will know about the wife will know about the husband. భార్య భర్తలు ఇరువురు కూడా మరి అత్యున్నతమైనటువంటి ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉంటూ వారి ఒకరి పట్ల ఒకరు మాట్లాడుకున్నప్పుడే ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. Suppose they ask the wife, which color does your husband like? And the wife says, I don't know. ఒక సహోదరుని, అమ్మా నీ భర్త ఎలాంటి కలర్ ని నచ్చుతాడు, ఏ రంగు మీ భర్తకి ఇష్టమని అడిగినప్పుడు నాకు తెలియదండి అన్నది అనుకోనండి. There is some problem in the marriage. అంటే వారి యొక్క వైవాహిక జీవితంలో ఏదో సమస్య ఉందని తెలుసుకోవాలి. You must know what your husband likes. నీ యొక్క భర్త ఏది ఇష్టపడుతూ ఉన్నాడో నువ్వు భార్యగా నువ్వు తెలుసుకోవాలి. Same way we must know what our God likes. Hallelujah. అదే రీతిగా మనము నిజ వధువుగా ఉన్నాం కాబట్టి, What he does not like. మన దేవుడైనా మన యొక్క నిజమైన భర్త మన గురించి ఆయన ఏది ఇష్టపడుతున్నాడు, ఏది ఇష్టపడట్లేదో మనము తెలుసుకోవాలి.